గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న మనం ఈత అనే గేయాన్ని నేర్చుకున్నాం కదా. సో ఎంతమంది రీడింగ్ చేశారు? ఓకే, అందరూ చేశారు కదా. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి రీడింగ్ చేద్దాం, ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ మా. పేజ్ నంబర్ 62. ఓకే, ఈత. చెరువుకు పోదాం చెలో చెలో, ఈతలు కొడదాం చెలో చెలో, ఈత కొడుతూ పోటీ పడుతూ చేపలమవుదాం చెలో చెలో, ఈతకు పోదాం చెలో చెలో, చేపలమవుదాం చెలో చెలో, చేపల్లాగా ఈత కొడుతూ మట్టిని తెద్దాం చెలో చెలో, ఈతకు పోదాం చెలో చెలో, మట్టిని తెద్దాం చెలో చెలో, బంక మట్టితో బొమ్మలు చేసి ఆటలాడుదాం చెలో చెలో, చెలో 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 చెలో. ఈత గేమ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, బిట్స్ అన్నింటినీ రాసేద్దాం. ఓకే, రాద్దామా? చూద్దాం ఇక్కడ ఏం బిట్స్ ఉన్నాయి. కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించి వాక్యాల కింద గీత గీయండి, పదాలకు 0 చుట్టండి. ఈత కొడుతూ పోటీ పడుతూ. చూద్దాం ఇక్కడ ఏడుంది, ఈత కొడుతూ పోటీ పడుతూ ఏడుంది చూడండి. ఈత కొడుతూ పోటీ పడుతూ. ఓకేనా? నెక్స్ట్, చేపల్లాగా ఈత కొడుతూ. ఎక్కడుంది? చేపల్లాగా ఈత కొడుతూ. ఓకేనా? నెక్స్ట్, ఈతకు పోదాం చెలో చెలో. ఏడుంది? ఈతకు పోదాం చెలో చెలో. నెక్స్ట్, ఈతలు ఈతకు. ఇది ఓకే, ఈతకు పోదాం చెలో చెలో 2 ఉన్నాయి. ఓకే, ఈతలు. నెక్స్ట్, పదాలకు ఏం చేయాలి, 0 చుట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఏముంది, మట్టిని. ఏడుంది? మట్టిని. నెక్స్ట్ ఏంటి, బొమ్మలు. ఎక్కడుంది? బొమ్మలు. నెక్స్ట్, చెరువుకు. చూడండి చెరువుకు ఎక్కడుంది. ఈ విధంగా మీరు నీట్గా చేయాలి. ఓకేనా? నెక్స్ట్, కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో ఈత పదాన్ని గుర్తించి 0 చుట్టండి. సో ఇక్కడ మీకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఏముంది చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ ఏముంది, చెరువు ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈత పోటీ జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఈత కొడుతున్నాడు. ఇక్కడ ఈయనకు బహుమతి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఈతల పోటీలో ఫస్ట్ ఈత కొట్టాడు కాబట్టి ఇతనికి బహుమతి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు వాక్యాలు చదువుదాం. ఈత పోటీ జరిగింది. మనం ఏం చేయాలి, ఈత అనే పదానికి రౌండప్ చేయాలి. నెక్స్ట్, రవి ఈత కొట్టాడు. ఈత. ఈత పోటీలో రవికి బహుమతి వచ్చింది. ఈత. ఓకేనా? టర్న్ యువర్ పేజ్. కింది బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. సో ఏంటిది, నెమలి ఈక కదా. ఈక. ఈక. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇందులో, 2. ఏవేవి, ఈక. ఏమవుతుంది, ఈక. ఓకే. నెక్స్ట్, కింది గళ్ళల్లోని అక్షరాలు చెప్పండి. ఫస్ట్ లెటర్ ఏంటి, ఈ. రెండవది గ, మూడవది క.
4 త 5 ల. ఓకే, ఇప్పుడు రాద్దాం. 1వ అక్షరం ఏమిటి? ఈ. 2వ అక్షరం ఏమిటి? గ. 1, 2 అక్షరాలు కలిపి చదవండి. ఏమవుతుంది? ఈగా కదా. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. ఈకా. 1, 4 అక్షరాలు కలిపి చదవండి. ఈత. 1, 5 అక్షరాలు కలిపి చదవండి. ఇలా. ఓకేనా? ఈగా, ఈక, ఈత, ఈలా. నెక్స్ట్, కింది బొమ్మలకు తగిన పదానికి 0 చుట్టండి. సో ఇక్కడ మీకు కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి నేమ్స్ చెప్పండి. ఏంటిది? ఈగా. ఇదేంటి? ఈలా. ఈక. నెక్స్ట్ ఈత. సో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలలో సరైన పదం ఏంటి అనే దాన్ని చూసి కరెక్ట్ దాన్ని మనం ఏం చేయాలి? రౌండప్ చేయాలి. ఓకేనా? చూద్దాం. ఏంటిది? ఈగా. ఎక్కడుంది ఇందులో? ఈగా. నెక్స్ట్ ఇదేంటి? ఈలా. ఎక్కడుంది? నెక్స్ట్ ఈకా. ఇదేంటి? ఈత. ఓకే, ఈ విధంగా నీట్గా చేయాలి. నెక్స్ట్, కింది పదాలు చదవండి. ఈ అక్షరానికి 0 చుట్టండి. సో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఇక్కడున్న పదాలలో అన్ని పదాల్లో ఈ అనే అక్షరం ఉంది. సో ఈ అనే అక్షరం ఎక్కడెక్కడుందో ఆ అక్షరాలన్నింటికి 0 చుట్టాలి. ఓకేనా? ఈ విధంగా చుడతారా మీరు? అన్ని పదాలలోని అక్షరాలకు చుట్టాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం రీడింగ్ చేద్దాం. ఈగా, ఈలా, ఈక, ఈత, ఈగతల, ఈదడం, లత ఈలా, గజ ఈత, ఈవల, ఈగడం, ఈడ, ఈదర. ఓకేనా? సో ఇవన్నీ పదాలు. ఏం చేయాలి? వీటన్నింటినీ జాగ్రత్తగా రీడింగ్ చేసి ఈ అనే అక్షరం ఎక్కడైతే ఉందో వాటికి ఏం చేయాలి? మనం రౌండప్ చేయాలి. ఓకేనా? సో ఇవాళ ఇంతవరకే చాలు. ఇక్కడ పదాలు ఉన్నాయి కదా, ఇవి ఎవ్వరూ రాయొద్దు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో రాద్దాం. ఓకేనా? ఇవాళ ఇంతవరకే చాలు. సో ఏం చేయాలి ఈరోజు? ఈ గేయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా రీడింగ్ చేసి ఇవన్నీ రాసేసి ఈ పదాలన్నింటినీ రీడింగ్ చేయండి. రీడింగ్ చేశాక మీ దగ్గర 2 రూల్ ఉందిగా, 2 రూల్లో ఈ పదాలన్నింటినీ నీట్గా 1 టైం మిస్టేక్స్ లేకుండా రాయండి. ఓకేనా పిల్లలు? సో దిస్ ఈజ్ యువర్ క్లాస్. థ్యాంక్ యూ మా.